హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ వినాయక చవితి. ఈ పండుగ భాద్రపద మాసంలో చతుర్థి తిథి నుంచి మొదలై అనంత చతుర్దశి తిథి వరకు కొనసాగుతుంది. 9 రోజుల పాటు ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగిన తరువాత 10వ రోజు జరిగే గణేష్ నిమజ్జనంతో పండుగ ముగిసిపోతుంది. ఈ సందర్భంగా వినాయక చవితి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది, ఏ ముహూర్తంలో పూజ చేసుకుంటే విఘ్నాలు తొలగి మంచి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7, 2024 శనివారం సాయంత్రం 5 గంటల 35 నిమిషాల వరకు కొనసాగుతుంది. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ చేసుకోవడం ఆనవాయితీ. అందుకే సెప్టెంబర్ 7వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పంచాంగకర్తలు సూచించిన ప్రకారం వినాయకుని పూజకు సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 1:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు శుభ సమయం ఉంది. భాద్రపద శుద్ధ చవితి నాడు పరమశివుడు వినాయకునికి గణాధిపత్యం ఒసంగిన రోజు. అందుకే ఈ రోజు తాము చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ గణపతిని పూజిస్తారు. అందుకే వినాయకుని విఘ్ననాయకుడని అంటారు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, ఏ శుభకార్యమైనా ముందుగా గణపతిని పూజించడం సాంప్రదాయం. గణపతిని పూజించకుండా ఏ పనిని మొదలుపెట్టరు. అందుకే అన్ని పండుగలలో వినాయక చవితికి ప్రథమ స్థానం. అందుకే మనందరం పండుగ ఎప్పుడు అనే సందేహాలను పక్కన పెట్టి పండితులు సూచించిన ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి పండుగను జరుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.